బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా మనస్ఫూర్తిగా బాగుండాలని కోరుకున్నాను. ఈ రోజు అయితే వంకాయ బంగాళదుంప ఎండు చేప వండుకున్నాం. ముందర ఉల్లిపాయలన్నీ వేపేద్దాం, కూడా వేసేసుకుందాం. వేగితే బాగా టమాటా ముక్కలు కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం బంగాళదుంపలు కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు వంకాయ ముక్కలు కూడా కట్ చేసి వేసేద్దాం. ఇప్పుడు వంకాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం కారం కూడా వేసేసుకుందాం. కారం ఇవన్నీ మనం కలిపేసుకుందాం. ఫైనల్గా వాటర్ వేసేసుకుందాం. ఇప్పుడు మనం వాటర్ వేస్తాం కదా, ఎండు చేపలు వేసేసి మనం 3 విజిల్స్ రానివ్వాలి. కూర అనేది అయిపోద్ది. ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టింది. కూర అయితే అయిపోయింది. మనం చింతపండు కొంచెం వేసుకుందాం. కూర అయితే మెత్తగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం కొద్దిగా చింతపండు రవ్వ వేసుకుందాం. కొంచెం మనం చింతపండు వేసుకుంటే పుల్లగా బాగుంటుంది. ఒకసారి ఉంచి కొంచెంసేపు ఉంచి కట్టేద్దాం. గ్యాస్ ఒక బౌల్లో తీసేసుకోవచ్చు. సరే, కూర అయితే అయిపోయింది. వంకాయ బంగాళదుంప ఎండు చేప అయితే సూపర్గా ఉంటుంది. మీరు కూడా తప్పనిసరి ట్రై చేయి. బాయ్ అండి. ఇప్పటి వరకు చూసారు కదా, ఒక లైక్ ఇచ్చి వెళ్ళొచ్చు కదా.